Hi everyone, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ని రిలీజ్ చేసేసారో ర్యాంక్స్ అలాట్మెంట్ జరిగిపోయింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ మైండ్లో చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ ర్యాంక్స్ని ఎలా అలాట్ చేశారు? కేటగిరీ 1 వాళ్ళకి సపరేట్గా చేశారా, కేటగిరీ 2 వాళ్ళకి సపరేట్గా చేశారా, వీళ్ళిద్దరిని కంబైన్ చేసి ఒకేసారి ర్యాంక్ రిలీజ్ చేశారా, యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు, ఏ డాక్యుమెంట్స్ని క్యారీ చేసుకోవాలి, మాకు పిహెచ్డి అడ్మిషన్ ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది మాకు కాల్స్ మెసేజ్ చేశారు. అయితే ఆ డౌట్స్ అని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడం కోసం నాకు దాదాపు 2-3 అవర్స్ టైం పట్టింది. మీకు 2-3 సెకండ్స్ టైం పట్టదు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం కోసం. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు 2 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను చూడండి. అందులో ఒక విషయం ఏంటంటే ఫిబ్రవరి 14th మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, యాజ్ వెల్ యాజ్ మన ఎయిమ్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ డిజిటల్ బోర్డ్ పైన క్లాస్ జరుగుతుంది. ఫిబ్రవరి 14th మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 14th మన ఇన్స్టిట్యూట్ని స్థాపించి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ సందర్భంగా వీఆర్ గోయింగ్ విత్ ఏ హ్యూజ్ ఆఫర్. ఖచ్చితంగా నేను మీకు డిస్క్లోజ్ చేస్తాను. మీకు అప్డేట్స్ కావాలి అంటే లేదా కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా నేను దాన్ని క్లారిఫై చేస్తాను. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఇమేజ్ని హైలైట్ చేస్తూ ఏం చెప్పాము అంటే రిజల్ట్స్ని రిలీజ్ చేసేసారు అని చెప్పడం జరిగింది. సో మనం ఏ ఇమేజ్ మీకు హైలైట్ చేసి చూపించామో అదే ఇమేజ్ నెక్స్ట్ డే మనకు పేపర్లో పబ్లిష్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వితిన్ 15-20 మినిట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అదే ఇమేజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కసారి మీరు చూసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చేసేసి ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మేము కంటిన్యూస్గా ఎస్వి యూనివర్సిటీ ఆర్గనైజర్స్ ఆఫ్ ఏపీ ఆర్సెట్ వాళ్ళకి కాల్ చేస్తున్నాము, హెల్ప్ డెస్క్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్తున్నారు. ఒక విషయం ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ క్లియర్, ఎస్వి యూనివర్సిటీ రోల్ ఏదైతే ఉందో ఆర్సెట్ 2021లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఒక కొత్త కన్వీనర్ని నామినేట్ చేసి మేబీ పాసిబిలిటీ ఉంటే ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి సార్ కన్వీనర్గా యాక్ట్ చేశారు కాబట్టి ఆయన్నే ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ రోల్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. నార్మల్ టైమ్స్లోనే మీరు కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు చేస్తే మీకు అస్సలు రెస్పాన్స్ ఉండదు. సో ఎస్వి యూనివర్సిటీ రోల్ ఆర్సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేయడం వరకు ఆ రోల్ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ యాక్టివ్ రోల్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఏ రకంగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వేరే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని ఆర్గనైజ్ చేసిందో, అది పీజీ సెట్ కానివ్వండి, ఎడ్ సెట్ కానివ్వండి, పాలీసెట్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి, ఇన్ ద సేమ్ మేనర్ ఆర్సెట్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ కూడా ఆర్గనైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఒక్కసారి మనము దీని అనాలిసిస్ చేద్దాం. మనకు ఎన్ని ఎగ్జామినేషన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజ్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చూడండి, పీజీఈ సెట్, ఆర్ సెట్, యాజ్ వెల్ యాజ్ పీజీ సెట్, PGE set, in the same manner I set, law set, ed set, poly set, all these things. ఇందులో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి, దాని కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉంది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇదంతా అవసరమా సార్ అంటే ఖచ్చితంగా అవసరమే అండి. ఇది ఎనాలిసిస్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏపీ ఐసెట్ 2021 రిజల్ట్స్ మనకు 1 అక్టోబర్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ 4th 6th డిసెంబర్.
ఏపీ ఈ సెట్ రిజల్ట్స్ 1 అక్టోబర్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్వైట్ చేస్తారు, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత రిజల్ట్స్ అన్నమాట, ఫైనల్ అలాట్మెంట్ అన్నమాట. సో 15th 24th నవంబర్ దీని మధ్యలో జరిగింది. ఏపీ పీజీ సెట్ రిజల్ట్స్ 9th నవంబర్ రిలీజ్ అయితే దాని కౌన్సిలింగ్ వచ్చేసి 3rd జనవరి. ఏపీ ఎడ్ సెట్ 12th అక్టోబర్, దాని కౌన్సిలింగ్ 11th జనవరి. ఏపీ లా సెట్ 22nd అక్టోబర్, దాని యొక్క కౌన్సిలింగ్ 18th డిసెంబర్ జరిగింది. సో దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే రిజల్ట్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్కి మధ్యలో ఒక 40-45 డేస్ మేబీ 2 months గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడైతే ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్, ఇవి చాలా ఫేమస్ ఎగ్జామినేషన్స్ అండి, ఎక్కువ శాతం మంది ఇందులో ఎగ్జామినేషన్స్లో పార్టిసిపేట్ చేసి అటెంప్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఆ పీరియడ్లో మనకి ఇంత గ్యాప్ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్సెట్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ త్వరలోనే ఉండొచ్చు. ఎందుకంటే మనకు అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, స్పాట్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు దెర్ ఈజ్ నో కౌన్సిలింగ్ వర్క్ ఫార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దాన్ని బేస్ చేసుకొని ఒక 2-3 వీక్స్లో కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంది. బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి లోపల ఈ కౌన్సిలింగ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే ఈ ఎగ్జామ్స్, వాటి యొక్క రిజల్ట్స్, వాటి యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఏ రకంగా ఉన్నాయి, దాని మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అని చూపించడం కోసమే ఈ ఎనాలిసిస్ని మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఆర్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందు గెజిట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక న్యూస్ పేపర్లో ఈ రకమైన నోటిఫికేషన్ ఇస్తారన్నమాట. ఏపీ ఆర్సెట్ అడ్మిషన్స్ 2021 అని బేస్ చేసుకొని మీకు నోటిఫికేషన్ ఇస్తారు. అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ వెబ్సైట్ బ్రౌజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. అయితే చాలామంది ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టేశారు కాబట్టి మేబీ ఇంకొక పాసిబిలిటీ ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ చేస్తారన్నమాట. చాలామంది ఆస్పిరెంట్స్ మైండ్లో డౌట్ రైజ్ అవుతున్నాయి, సార్ మేము ఫుల్ టైం నుంచి పార్ట్ టైం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, పార్ట్ టైం నుంచి ఫుల్ టైం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, నేను బేసికల్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాడినే కానీ నన్ను నాన్ లోకల్గా చూపించారు. ఈ డౌట్స్కి సంబంధించి చాలామంది హెల్ప్ డెస్క్కి కాల్ చేసి వాళ్ళకి రెస్పాన్స్ రాక చాలా డిసప్పాయింట్ అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో మీరు మెయిల్ చేస్తే ఆర్సెట్ ఆర్గనైజర్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి ఆ మెయిల్లో, యాజ్ వెల్ యాజ్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేయండి. ఇద్దరికి పంపించండి, మీకు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్సెట్ ఎగ్జామినేషన్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు చూడండి. మనకు 3770 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇందులో 2156 మెంబర్స్ వచ్చేసి మేల్స్, రిమైనింగ్ మీకు 1614 మెంబర్స్ ఫీమేల్స్ అన్నమాట. సో ఎందుకు సార్ ఈ మేల్స్ ఫీమేల్స్ రేషియో అంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే 33% రిజర్వేషన్ గోస్ టు ఫీమేల్ ఆస్పిరెంట్స్. దానివల్ల మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ద పిహెచ్డి అడ్మిషన్ ఎంతవరకు పెరుగుతుందో మీరే ఆలోచించుకోండి. దాని తర్వాత ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మనకు క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఓసీ నుంచి 788, హైయెస్ట్ ఓబీసీ 2081, ఎస్సీ 789, ఎస్టీ 112. ఇందులో కూడా మళ్ళీ మనకు కొన్ని ఆస్పెక్ట్స్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, మేల్స్ ఫీమేల్స్, ఈ కేటగిరీస్ అన్నీ డివైడ్ అయిపోతాయి. ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ పాలసీని అబ్జర్వ్ చేయండి. ఏ గ్రూప్ వాళ్ళకి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మీ అడ్మిషన్ ఎఫెక్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా దాని బేస్ పైన మీరు ఎనలైజ్ చేసుకోవచ్చు ఎన్ని సీట్స్ ఉన్నాయి, పార్ట్ టైంకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుంది, ఫుల్ టైంకి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఈ రేషియోస్ ఏంటి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అకార్డింగ్ టు ద రిజర్వేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్గా
మనకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంది. ర్యాంక్స్ అలాట్మెంట్ ఏదైతే ఉందో కేటగిరీ 1 వాళ్ళకి సపరేట్గా చేశారో, కేటగిరీ 2 వాళ్ళకి సపరేట్గా చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ డాక్యుమెంట్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయలేను ఈ డాక్యుమెంట్, బట్ రెఫరెన్స్ పర్పస్ కోసం ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్లో మన ఎయిమ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ అవైలబుల్లో ఉంది. దాన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ స్టడీ మెటీరియల్లో నేను ఏపీ ఆర్సెట్ ర్యాంక్స్ డాక్యుమెంట్ అని ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేశాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోలేరు, కానీ రెఫరెన్స్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే కేటగిరీ 1 వాళ్ళకి సపరేట్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది, కేటగిరీ 2 వాళ్ళకి సపరేట్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా చూడండి, ఎకనామిక్స్ సబ్జెక్ట్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, తెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాదాపు 70+ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో కేటగిరీ 1 వాళ్ళకి సపరేట్ ర్యాంక్స్ ఇచ్చారు, కేటగిరీ 2 వాళ్ళకి సపరేట్ ర్యాంక్స్ ఇచ్చారు. అంటే కేటగిరీ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పార్ట్ ఏ రాయడం జరిగింది, కేటగిరీ 2 వాళ్ళు పార్ట్ ఏతో పాటు బి కూడా రాయడం జరిగింది. కాబట్టి వీళ్ళ ర్యాంక్స్ సపరేట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఈ డౌట్ కూడా రైజ్ చేశారు. కేటగిరీ 1 వాళ్ళకి 25% సీట్స్ అలాట్ చేస్తారు, రిమైనింగ్ సీట్స్ మిగిలితే ఆ సీట్స్ వచ్చేసి కేటగిరీ 2 వాళ్ళకి అని చెప్పడం జరిగింది. చాలామంది దీన్ని ఏ రకంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలామంది ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే 100లో కేవలం 25 సీట్స్ మాత్రమే కేటగిరీ 1 వాళ్ళకి తీసుకుంటారు, రిమైనింగ్ కేటగిరీ 2 వాళ్ళు 75 సీట్స్ తీసుకుంటారని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. దాని మీనింగ్ అది కాదండి. ఇక్కడ ఈ డివిజన్లోనే అర్థమైపోతుంది. ఇక్కడ వీళ్ళు కేటగిరీ 1 వాళ్ళు నెట్ క్వాలిఫై అయ్యి, సెట్ క్వాలిఫై అయ్యి, గేట్ క్వాలిఫై అయ్యి వాళ్ళకి కేవలం 25 సీట్స్ ఇవ్వడం ఏంటి? దీని వెనకాల లాజిక్ ఏంటంటే సపోజ్ 100 సీట్స్ ఉన్నాయి. ఈ 100 సీట్స్ ఏదైతే ఉందో ఈ 100 సీట్స్లో 25 సీట్స్ రిజర్వ్ చేసి పక్కన పెట్టేస్తారు. మిగిలిన సీట్స్ ఎన్ని? 75. ఈ 75లో దీనికి ఒక 50%, దీనికి ఒక 50%, అంటే 37.5ని దీనికి అలొకేట్ చేస్తారన్నమాట. సో దీనికి 37, సో దీనికి 37 అన్నమాట. ఈ 37 కాకుండా అడిషనల్గా 25 సీట్స్ వీళ్ళకి ఇస్తారు. సో మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 62 సీట్స్ వీళ్ళకి వెళ్ళిపోతే రిమైనింగ్ 38 సీట్స్ వచ్చేసి కేటగిరీ 2 వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈజ్ ద యాక్చువల్ లాజిక్ ఆఫ్ 25% ఎక్స్ట్రా సీట్స్ అన్నమాట. సో అలా కాకుండా చాలామంది 25, 75 అనుకుంటే ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి కేవలం 25 అయినా మనకు లాజికల్గా బ్యాలెన్స్ కాదు. సో దీని అర్థం అది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు సీట్స్ డివిజన్ ఏ రకంగా ఉంటుంది అంటే కేటగిరీ 1 వాళ్ళకి 60 to 65% సీట్స్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు, కేటగిరీ 2 వాళ్ళు 35 to 40% సీట్స్ మాత్రమే ఫిలప్ చేస్తారు. అంటే 1000 సీట్స్ ఉంటే ఇందులో 650 సీట్స్ కేటగిరీ 1 వాళ్ళు తీసుకెళ్ళిపోతే కేటగిరీ 2 వాళ్ళు 350 లేదా 400 సీట్స్ ఫిలప్ అవుతాయి. అది కూడా ఇక్కడ మిగిలిపోతే, కానీ ఇక్కడే ఫిలప్ అయిపోయాయి అనుకోండి ఇంకా ఏం చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే చాలా సందర్భాల్లో చాలామందికి ఈ కాన్సెప్ట్స్ గురించి తెలీదు. మాకు ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మేము పీజీ కంప్లీట్ చేశామో అసలు నెట్ ఎగ్జామినేషన్ అంటే తెలీదు మాకు. దేవుడి దయ వల్ల కొందరు బాగా గైడెన్స్ ఇచ్చారు కాబట్టి పిహెచ్డికి ముందు మనం నెట్ క్వాలిఫై అవ్వాలి, జేఆర్ఎఫ్ క్రాక్ చేయాలి, ఆర్టికల్స్ రాయాలి అని మా గురువులు మాకు సజెషన్ ఇచ్చారు కాబట్టి సో వాళ్ళందరూ చెప్పిన సజెషన్స్ని మేము ఫాలో అయ్యి ముందుకెళ్ళాము. నేను కూడా ఒక ఫ్రెండ్గా, ఒక మెంటార్గా మీకు సజెషన్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫ్యూచర్లో నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్, ఇంకా రాబోయే ఆర్సెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటే దయచేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కూడా నెక్స్ట్ టైం కేటగిరీ 1లోకి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ పిహెచ్డి ఎక్కువ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే దిస్ ఈజ్ ద యాక్చువల్
డివిజన్ ఆఫ్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 మై డియర్ ఫ్రెండ్స్, క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ని ఈ రకంగా డివైడ్ చేస్తారో, అయితే ఒక విషయం ఏదైతే ఉందో క్లియర్, ఇండివిజువల్గా కాదు కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ని రిలీజ్ చేశారు, దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ విషయం ఏంటంటే కేటగిరీ 1 వాళ్ళకి 25% ఎక్స్ట్రా సీట్స్ అంటే అది కూడా మీకు అర్థమైపోయింది. కాబట్టి మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని పిహెచ్డి సీట్స్ ఉన్నాయి మనకు? టోటల్గా 2610 పిహెచ్డి సీట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అందులో 1170 ఫుల్ టైమ్ పిహెచ్డి, దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ 1440 పిహెచ్డి సీట్స్, దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఎందుకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది అంటే పిహెచ్డి అన్నది మనకు నార్మల్ పీజీ ప్రోగ్రామ్ లాగా ఎవ్రీ 2 ఇయర్స్కి కొత్త అడ్మిషన్ అయ్యేలాగా కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు జాయిన్ అయిపోయారా, మనకు రియల్ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా ట్రైలర్. ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ కానివ్వండి, ర్యాంక్స్ అలాట్మెంట్, కౌన్సిలింగ్, ఇదంతా ట్రైలర్. రియల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి పిహెచ్డిలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అట్లీస్ట్ 4 to 5 ఇయర్స్ మీరు అక్కడే ప్యాక్ అయిపోతారు. ఈ 4 to 5 ఇయర్స్ ప్యాక్ అయిపోయే ప్రాసెస్లో ఫుల్ టైం పిహెచ్డి ఉందనుకోండి, రెగ్యులర్గా వెళ్ళాలి. మార్నింగ్ వెళ్ళాలి, థంబ్ వేయాలి, ఈవినింగ్ వెళ్ళాలి, థంబ్ వేయాలి, మధ్యలో అకాడమిక్ వర్క్ చేసుకోవాలి, మీ రీసెర్చ్ వర్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము 4 to 5 ఇయర్స్ ప్యాక్ అయిపోతే ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసే టైం వరకు మీకు 21, 22 వచ్చేస్తుంది. ఇంకొక 4-5 ఇయర్స్ మళ్ళీ చదువుకోవాలంటే ఎకనామికల్గా మీరు మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్గా మీరు కూడా డెవలప్ కావాలి. కాబట్టి మళ్ళీ 4 to 5 ఇయర్స్ మీరు ప్యాక్ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది. కాబట్టి అందుకోసమే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దానికోసమే ఫుల్ టైం పిహెచ్డి ఏదైతే ఉందో మనకు తక్కువ డిమాండ్. పార్ట్ టైం పిహెచ్డి సంవత్సరంలో 30 రోజులు వెళ్తే చాలు, ఓన్లీ 30 డేస్. సంవత్సరంలో 30 డేస్ వెళ్తే చాలు. మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ జాబ్ చేయకూడదు. మీరు ఎక్కడైనా వేరే చోట జాబ్ చేసుకోవచ్చు పార్ట్ టైంలో. అక్కడ జాబ్ చేసుకుంటూ నెలకి 1-2 సార్లు గైడ్ పిలిచినప్పుడు వచ్చి ఆయన్ని పలకరించి మీ రీసెర్చ్ ప్రోగ్రెస్ని ఆయనకు చూపించాలి. యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్లో జరిగే 3 ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్స్, టైటిల్ కన్ఫర్మేషన్, సినాప్సిస్, వైవాకి అటెండ్ అవ్వాలి, కొన్ని ఆర్టికల్స్ రాసుకోవాలి. అందుకే దీనికి అంత డిమాండ్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక్కసారి మనం డివిజన్ చేస్తే ఇక్కడ 3700+ స్టూడెంట్స్లో 1300 నుంచి 1500 ఆస్పిరెంట్స్ దే కెన్ జాయిన్ ఇన్ ఫుల్ టైమ్ పిహెచ్డి. అంతమంది కాంపిటీషన్ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి మనకు 2300 నుండి 2500 ఆస్పిరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం. ఇంకా దీన్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అవన్నీ మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇండివిజువల్గా కామర్స్ సీట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ని, ఎస్వి యూనివర్సిటీలో ఇన్ని అని చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఎకనామిక్స్ వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు, సైన్సెస్ వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు. సో ఇండివిజువల్గా మీరే చెక్ చేసుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని 100 సీట్స్ మీ దగ్గర ఉండి, మీ దగ్గర పార్ట్ టైం ఎన్ని ఉన్నాయి, ఫుల్ టైం ఎన్ని ఉన్నాయి, దాన్ని డివైడ్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఎనాలిసిస్ యూస్ చేయండి. ఆ ఎనాలిసిస్ ఏంటంటే మీ రిజర్వేషన్, మీరు ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, దాంట్లో మీ జెండర్ చాలా ఇంపార్టెంట్ అండి. 33% రిజర్వేషన్ ఫర్ ఫీమేల్ ఆస్పిరెంట్స్. మీ జెండర్ అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ లోకల్, నాన్ లోకల్, 85% లోకల్, 15% నాన్ లోకల్. తర్వాత అదర్ రిజర్వేషన్స్ అంటే మీరు పర్సన్స్ విత్ డిజైబిలిటీయా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు అదర్ రిజర్వేషన్స్లో వచ్చేస్తాయి. దీని గురించి మన దగ్గర గెజిట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీని బేస్ పైన మీరు మీ పిహెచ్డి వచ్చే ఛాన్సెస్ ఏదైతే ఉన్నాయో ఎంత ఉంది అని మీరే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. 100 సీట్స్ ఉన్నాయి. ఈ 100 సీట్స్లో ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ పాలసీకి సంబంధించి మిమ్మల్ని ఓసీ, బీసీ, బీసీలో కూడా బీసీఏ, బీసీడీఈ, దాంతోపాటు మనకు వేరే కూడా ఉంటే ఒకసారి మీరు లేటెస్ట్గా రిజర్వేషన్ పాలసీ చెక్ చేసుకోండి.
అందులో కూడా మేల్స్, ఫీమేల్స్, పర్సన్స్ విత్ డిజైబిలిటీ, మనకు ఇన్ ద సేమ్ మేనర్ ఎస్సీ, ఎస్టీ, ఇందులో అన్ని రిజర్వేషన్ కేటగిరీస్లో మేలు, ఫీమేల్, పర్సన్స్ విత్ డిజైబిలిటీ ఈ రకంగా అందరికీ బైఫర్కేట్ చేసుకుంటూ పోతే మీ అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఏదైతే ఉందో ఎంతవరకు మీరే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే వెరీ క్లియర్, మనకు నంబర్ ఆఫ్ సీట్స్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎంతమంది క్వాలిఫైయర్ ఒక్కసారి చెక్ చేస్తే మనకు జస్ట్ 1:2 కాంపిటీషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 1:2 కాంపిటీషన్ ఉంది. మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. యాజ్ వెల్ యాజ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. నా డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది నేను మీకు ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే దట్ ఈస్ ఏ కాన్ఫిడెన్షియల్ వన్. కానీ మీకోసం ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ని మన ఎయిమ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ యాప్ యొక్క లింక్లో కింద అవైలబుల్ ఉంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్లో నేను అది అప్లోడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూసి దాన్ని రెఫరెన్స్ పర్పస్ కోసం యూస్ చేసుకోండి, మీ చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. కానీ ఒక విషయం అయితే వెరీ క్లియర్, మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నారో దయచేసి ఆ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వండి. చాలామంది ఏమంటున్నారంటే మేము ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నాం సార్, కానీ మాకు ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది, మేము వెళ్ళాలా వద్దా? ఒక్కసారి మీరు ఎస్వి అనుకున్నారు కానీ మీరు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటే దాదాపు 4 నుండి 5 సంవత్సరాలు, మేబీ మీ వర్క్ స్లో అయితే 6 సంవత్సరాల వరకు మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కూర్చోవాలి. దయచేసి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. దీన్ని బేస్ చేసుకొని మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి, దాన్ని స్క్రూటనైజ్ చేసి అకార్డింగ్లీ విత్ దట్ ఈ రిజర్వేషన్స్ అని అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారంగా 90% ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. సీట్స్ కూడా మనకి ఎంత ఉన్నాయో క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా అంతేమంది ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. సో మీ డౌట్స్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా స్టిల్ డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక మెసేజ్ చేయండి, ప్రిఫరబుల్లీ వాయిస్ మెసేజ్. నేను ఖచ్చితంగా నేనే పర్సనల్గా దానికి రిప్లై ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై చేస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉందో, మనము February 14th ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము మన ఇన్స్టిట్యూట్ ఎయిమ్ అకాడమీ లెర్నింగ్లో ఈ డిజిటల్ బోర్డ్ పైన. రాబోతున్న సెట్, నెట్, సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి, ఇతర జాబ్స్కి సంబంధించి కూడా అందరికీ కామన్ పేపర్ అయినా పేపర్ 1 ముందు స్టార్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మంత్ పేపర్ 2 కామర్స్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాను. ఈసారి 100% ఆల్రెడీ చాలామంది నా స్టూడెంట్స్ వచ్చేసి సెట్, నెట్లో కూడా క్వాలిఫై అయ్యారు. సెట్ కూడా స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. వాళ్ళందరి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నా గైడెన్స్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.